పేరు బంటు దాసు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, పార్వతీపురం మన్యం జిల్లా. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద తోటపల్లి ఎడమ కాలువ రైతాంగ సమస్యలపై ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగే సీనియర్ నాయకులు, రైతు నాయకులు కంద ప్రసాదరావు గారికి, అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర పెద్దలు, మిగతా రైతాంగానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రైతు సోదరులారా, ఈరోజు అనేక సార్లు తోటపల్లి ఆయకట్టు, ముఖ్యంగా ఎడమ కాలువకు సంబంధించి థైలాండ్ ప్రాంతమైనటువంటి పాలకొండ ప్రాంతానికి ఎక్కువ, అలాగే తర్వాత ఉన్నటువంటి నష్టపోయింది వీరఘట్టం, తర్వాత కొంత ప్రాంతం జిఎంఎల్స మండలం, అంటే జిఎంఎల్స, వీరఘట్టం, పాలకొండ ప్రాంతాల్లో సుమారు 7-8 వేల ఎకరాలు థైలాండ్గా ఉండిపోతూ ఉంది. ఈ 7-8 వేల ఎకరాలు అనేక సంవత్సరాలుగా పంటలు పండగ పోతూ ఉంది. అంటే రైతాంగం కూడా పెట్టుబడి పెట్టిన తర్వాత చేతికొచ్చే టైం అప్పుడు వరి చేనంతా కూడా చనిపోతూ ఉంది, పంటలన్నీ పోతూ ఉన్నాయి. ఆ రకంగా వ్యవసాయానికి ఖర్చు పెట్టినటువంటి ఖర్చులు పోతూ ఉన్నాయి, అలాగే పంట రావాల్సింది పోతూ ఉంది. ఈ రకంగా గత 15-20 ఏళ్ళుగా సుమారు ఈ రైతాంగం నష్టపోతూ ఉన్నారు. ఇప్పటి వరకు అనేక పాలకులు వచ్చారు, అనేక పార్టీలు వచ్చాయి, పరిపాలించేటటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు, కానీ రైతాంగ సమస్యను పట్టించుకునేటటువంటి నాదులు లేదనడానికి ఇదే నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రైతాంగాన్ని పార్టీలకు అతీతంగా ఏకం చేసి థైలాండ్ ప్రాంతాన్ని అంతటిని కూడా కొంతవరకు పర్యటించి, గత 3-4 రోజులుగా పర్యటించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. కాబట్టి ఇప్పటికైనా ఈ 3 మండలంలో ఉన్నటువంటి థైలాండ్ ప్రాంతాన్ని అంతటిని కూడా ఒకసారి ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము, నాయకులు పరిశీలించి వెంటనే లాదుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ 7-8 వేల ఎకరాల్లో సుమారు ఎకరాకి 30 బస్తాలు పండిన ఒక 60,000 రూపాయల ఆదాయం వస్తే, 8,000 ఎకరాలంటే 8-6-48 అంటే సుమారు 500 కోట్ల రూపాయల ఆదాయం ఈ ప్రాంతానికి నష్టం జరుగుతూ ఉంది. 500 కోట్ల రూపాయలు సుమారు 100 కోట్ల వరకు, 150 కోట్ల వరకు రైతాంగం పెట్టుబడి పెడతా పెట్టుబడి పోతా ఉంది. ఈ రావాల్సిన 400-500 కోట్ల రూపాయల ఆదాయం పోతా ఉంది. మరి రైతాంగం ఏ రకంగా బ్రతుకుతారని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ తోటపల్లి ఎడవ కాలువలో ఉన్నటువంటి ప్రాంతానికి చూసుకున్నట్టు ఏ రకమైన ఇండస్ట్రీలు లేవు, చిన్న పరిశ్రమ కానీ పెద్ద పరిశ్రమ కానీ లేదు. రైతాంగము ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడాలి తప్ప వేరే గత్యంతరం లేదు. ఇప్పటికే చాలా మంది పెద్ద రైతులంతమంది కూడా కౌలు రైతులకు ఇచ్చేసి వాళ్ళంతమంది కూడా వేరే ప్రాంతాలకు బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోతూ ఉన్నారు. అటు కౌలు రైతులకు కూడా సరైనటువంటి ఆదాయం రాక, పంటలు పండక, నీరందక వాళ్ళు కూడా వలస వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రకంగా రైతాంగాన్ని భూమి నుంచి దూరం చేసే ప్రయత్నము ప్రభుత్వము, యంత్రాంగము ఇక్కడ పరిపాలించేట్లు పరిపాలన చేస్తానని చెప్పేసి మేము రైతు సంఘంగా చెప్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి సంబంధించి సుమారు నాస్కర్ వ్యవస్థ అంతా కూడా పూర్తి పోయింది. 15 మంది నాస్కర్లు ఉండాలి, 2 నాస్కర్లు ఉన్నారు. ఆ 2 నాస్కర్లు కూడా అధికారులకు టీలు తేడానికి, కాఫీలు తేడానికి, ఆల్తాలకు సేవలు చేయడానికి వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాస్కర్ వ్యవస్థ ఎప్పుడు లేదు. మొత్తం ఈ 12 సుమారు 20 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. ఈ 20 డిస్ట్రిబ్యూటర్లు ఏ కాలువ దగ్గర తలుపులు లేవు, షట్టర్లు లేవు, రిపేర్లు చేయడం లేదు, ఏ నీరు ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. మేము పరిశీలించేటప్పుడు అనేక గ్రామాల్లో చెప్పేటటువంటిది ఏంటంటే, ప్రతిసారి కూడా ఈ నీటి కోసం ఆటోలు పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క తూము దగ్గరికి వెళ్ళి రాత్రి పగలు పడుకొని మేమేదో నీరు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము ఇక్కడ కడతా ఉంటే పైన వాడు తీసేయడం, లేకపోతే ఇంకోటి తీసేయడం, ఈ రకంగా అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి కూడా రైతాంగం తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మేము సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే సాగునీటి సౌకర్యం సంబంధించిన రిపేర్లన్నీ కూడా పూర్తి చేయాలి, దానికి సంబంధించినటువంటి గ్రాంట్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి ఇటు అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ రోజుతో ఆగిపోకుండా రానున్న రోజుల్లో కూడా రైతాంగాన్ని చైతన్యపరిచి అన్ని గ్రామాలు కూడా తిరిగి
పూర్తి లోతైనటువంటి సమీక్ష చేసి మేము తెలుసుకొని రానున్న రోజుల్లో ఇది పెద్ద ప్రజా ఉద్యమంగా పార్వతీపురం మన్యం జిల్లాలో తోటపల్లి నిర్వాసిత సంస్థలు ఏ రకంగా అయితే పెద్ద ఉద్యమంలా తీసుకొచ్చి నెరవేర్చుకున్నాము, అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండేటప్పుడు ఇటు వంశధార ప్రాజెక్టులో కూడా నిర్వాసిత సంస్థని పెద్ద రైతాంగాన్ని కదిపి పెద్ద ఉద్యమం చేసి మేము ఆ యొక్క సమస్య పరిష్కారం చేసుకున్నాము. ఈ తోటపల్లి ఎడమకాలువ టైలాండ్ ప్రాంతాన్ని అంతటిని కూడా రైతు సంఘంగా మేము బాధ్యత తీసుకొని ఈ గ్రామాలన్నింటినీ ఐక్యపరిచి పెద్ద ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకి, రాజకీయ నాయకులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకు కూడా ఒక రకమైనటువంటి కనువిప్పు తీసుకొచ్చి మేము ఈ సమస్యను పరిష్కారం చేసి తీరుతామని చెప్పేసి కూడా ప్రధానికి అంటే రైతాంగానికి తెలియజేస్తున్నాం, అధికారులకు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇప్పటికైనా చర్యలు తీసుకుపోతే ఈ మా కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి తీవ్రమైనటువంటి రూపం దాల్చుతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం సోదరులారా.